లేచి చాలాసేపు అయిందిలే కానీ నువ్వేంటి ఇలా వచ్చావు? ఇంకా రెడీ కాలేదా? మీరు లేచారో లేదో చూద్దామని వచ్చాను. నువ్వు రెడీ అయ్యి వస్తే నేను నిన్ను చూద్దాం అనుకుంటే నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా? ఫంక్షన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాను సార్. అయ్యగారే అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. నేను ఫంక్షన్ గురించి అడగట్లేదు, నీ గురించి అడుగుతున్నాను. ఇంతవరకు నువ్వెందుకు రెడీ అవ్వలేదు? తెల్లారకు ముందే లేచి తలంటు పోసుకుని రెడీ అయిపోయి పూజ కూడా చేశాను సార్. అవసరం లేనివన్నీ చెప్తుంది కానీ నేనిచ్చిన చీర ఎందుకు కట్టుకోలేదో మాత్రం చెప్పడం లేదు చూడు. ఏం ఆలోచిస్తున్నారు సార్? నేనొక గిఫ్ట్ ఇచ్చాను కదా. అవును, అందులోనే కదా నిన్ను కనిపించమని చెప్పాను. పూజ అయింది కదా సార్, ఫంక్షన్కి ఇప్పుడు రెడీ అవుతాను. అబ్బా, నువ్వు రెడీ అయ్యి వచ్చి సర్ప్రైజ్ ఇస్తావని ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అంటే ఇంట్లో ఫంక్షన్కి కావాల్సిన అన్ని పనులు చూసుకోవాలి కదా సార్, అందుకే రెడీ అవ్వలేదు. సరే సర్లే, నిన్నెవరు ఈ పనులన్నీ చేయమని చెప్తున్నారు? పని వాళ్ళకి చెప్తే వాళ్ళు చూసుకుంటారు కదా. ఈరోజు నువ్వు బోర్డు మెంబర్గా అందంగా హుందాగా కనిపించాలి. ఇలా పనులన్నీ చేస్తూ కాదు. అలాగే సార్. అలాగే అని ఇక్కడే ఉంటావేంటి? వెళ్ళి త్వరగా రెడీ అవ్వు, గెస్ట్లు వచ్చే టైం అయింది. వెళ్ళు వెళ్ళు. సరే సార్. నీలవేణి రెడీ అయ్యి వస్తే ప్రేమగా 4 మాటలు మాట్లాడుకుందాం అనుకున్నాను. డిసప్పాయింట్ చేసింది. నమస్తే సార్. నమస్తే. రండి లోపలికి. నమస్తే. నమస్తే. నమస్కారం సార్. నమస్తే అండి, రండి. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే. 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 నమస్కారం సార్. రండి.